కేంద్రంలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజలు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొని వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తికి 2 ఇళ్లు మంజూరు చేశారంటూ ప్రజలు అధికారులను ప్రశ్నించారు. దీనిపై సరియైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు, పశు వైద్యశాల స్థాపన వంటి అవసరాలపై కూడా గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అంశాలపై గ్రామ పంచాయతీ సమక్షంలో తీర్మానాలు చేసి అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు ప్రాధాన్యతగా ఇళ్లు మంజూరు చేయాలని, ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకూడదని ప్రజలు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధికి పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ స్టాఫ్కి, అట్లాగే ఆఫీసర్కి, మన బీబీపేట గౌరవ గ్రామ పెద్దలకు, మహిళలకు, పత్రికా విలేకరులకు, గ్రామ పంచాయతీ కార్యవర్గ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మేము డిసెంబర్ 22, 2025 నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నాటి నుండి మేము గ్రామంలో చేసినటువంటి నీటి ఎద్దడి నివారణకి అభివృద్ధి చేసినటువంటి పనులు మీ అందరి ముందు ఉంచబోతున్నాను. నీటి ఎద్దడి నివారణకు మేము కొత్తగా ఒక 9 మోటార్లను కొనుగోలు చేశామని చెప్పేసి లాస్ట్ గ్రామ సభలో కూడా మీ అందరికీ తెలియపరిచినాము. అవి ఎక్కడెక్కడ ఇన్స్టాలేషన్ చేసినాం అనేది లిస్ట్ వైజ్గా చెప్తున్నాను. పాత గంగమ్మ గుడి వద్ద 3 మోటార్లు అండి, 7.5 HP మోటార్ ఫిక్సింగ్, అక్కడ బోర్ ఫ్లెషింగ్ చేపించి అక్కడ ఒక 3 బోర్లను దించాము. ఓల్డ్ జీపీ వద్ద ఒకటి 7.5 HP మోటార్ పంప్ సెట్ కొత్తవి, ఇంకొకటి చెరువు కట్ట కింద 7.5 HP మోటార్ పంప్ సెట్ ఫిక్సింగ్, అక్కడ 2. ఇందిరానగర్ కాలనీలో ఒకటండి 1.5 HP మోటార్ ఫిక్సింగ్, ఇంకొకటి TSNR ZPHS స్కూల్లో 1.5 HP, ఇంకొకటి మహంకాళమ్మ గుడి దగ్గర 7.5 HP. అంటే టోటల్గా 9 కొత్త మోటార్లు, కొత్త పంప్ సెట్లు ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకొకటి మనకి బీబీపేట చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డులకు సంబంధించి కొన్ని పైప్ లైన్ ఇష్యూస్ ఉండే. అందులో HPP పైప్ లైన్ అనేది మనకు ఒక 330 మీటర్లు అనేటివి చెరువు కట్ట కింద నుంచి సైసాబుల్ మెట్ల వరకు అక్కడ ఒక 330 మీటర్లను కొత్త పైపు వేయడం జరిగింది. ఇంకొకటి 230 మీటర్లు 60 mm 7 and 8 అంటే 7-8 వార్డులకు వచ్చేటట్టు మాంకాలమ్మ టెంపుల్ నుండి ముదిరాజవాడ వరకు. ఇంకొకటి 30 మీటర్లు 63 mm ఏకలగారి వెంకటగౌడ్ ఇంటి నుంచి MD కాజా ఇంటి వరకు ఒకటి. ఇంకొకటి 290 మీటర్లు 90 mm రామరెడ్డిపల్లి OHSR ట్యాంక్ నియర్లీ 1 కిలోమీటర్ మేర కొత్త పైప్ లైన్ని మనము వర్క్ చేయించడం జరిగింది. కొన్ని ప్రతిపాదికనలు, ఇంకొకటి కొన్ని అంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్, ఇంతకుముందు చెప్పినట్టు పశు వైద్యశాల నిర్మాణానికి ఇంతకుముందు వాళ్ళకి తీర్మానం అప్రూవల్ ఉందనేసి మేడం నేను ఒకటి ఇచ్చేళ్ళిరు. వాళ్ళకి ఎక్కడ జాగా అలాట్మెంట్ అంటే BSNL టవర్ ప్రక్కన ఉన్న స్థలం కేటాయించిరని చెప్పారు వాళ్ళకి. అందులో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కనీసం మందులకు నిల్వ చేసుకోవడానికి కూడా ఇదివరకు ఓల్డ్ గ్రామ పంచాయతీ ఇచ్చినాము. అది టోటల్ డిస్మెంటల్ స్టేజ్లో ఉంది కాబట్టి వర్షం పడితే కూడా వాటర్ కిందికి వచ్చేసి మెడిసిన్ పాడైపోతుందని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళకు మందులకు కానీ వాళ్ళు కూర్చోవడానికి మేడంకి కూడా కరెక్ట్గా సీట్ లేదని మన దగ్గర పెట్టినందుకు ఇది ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్లేస్ అలొకేషన్ అయ్యి బిల్డింగ్ డెవలప్ అయ్యే వరకు వాళ్ళకు మనం అద్దె భవనము చూసి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు గ్రామ సభ తీర్మానం కావాలని మేము ముందు ప్రతిపాదిక ఉంచినాము. ఇంకొకటి ఏంటంటే IKP వాళ్ళు అడిగినటువంటి ఇంత పెద్ద అంటే గ్రామ పంచాయతీలో ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి మనకు ఈ గ్రామ సమైక్య కానీ మండల సమైక్య భవన నిర్మాణానికి వాళ్ళకు ఏంటంటే ఒక గ్రామ సమైక్యకు 10 lakhs, మండల సమైక్యకు 20 లక్షల ప్రతిపాదిక ఉన్నందున వాళ్ళకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమని ఒక జాగా అలాట్మెంట్ అంటే డబ్బులు ఉన్నాయి కట్టుకోవాలి, మాకు కూర్చోవడానికి కూడా కనీస అవసరాలు లేనందున మాకు జాగా కేటాయించాలి అని వాళ్ళొక తీర్మానం మనకిస్తే మనం ఒకటి OHSR ట్యాంక్ ఉంది కదండి మార్కెట్లో, అక్కడ ఉన్న ఒక జీపీ స్థలం కొంచెం మటుకు మనకి ఏంటంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్, ఇది ఏమంటారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వాళ్ళ డిపార్ట్మెంట్కు ఒక రోజు మనము ఒక వారం రోజులు ఉంటే అక్కడ ఎక్కడైనా లేని దగ్గరలో ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేయాలని వాళ్ళకు ఒకటి ఉంటే దాంట్లో భాగంగా మనం అక్కడ ఒక జాగా వాళ్ళకి చూపించడం జరిగింది.
అక్కడ కాకుండా ఇంకొకటి 3వ వార్డు యందు గాడి రవి ఇంటి పక్కన ఉన్న స్థలం కూడా పరిశీలించి అయితే అక్కడ ఇక్కడ ఎక్కడ అయితే సెట్ అయితే వాళ్ళకి ఆ ప్లేస్ను అలొకేషన్ చేయాలని చెప్పేసి తీర్మానం ఇక్కడ ప్రతిపాదించారు. గ్రామ పరిధిలో ఉన్న కమ్మరి పండరి ప్రక్కన ఉన్న స్థలంలో ఇంతకుముందు మన బాయికడ్ బాలయ్య గారు అన్నటువంటి ఆ 2 షట్టర్స్ వేసి దానికి ఏంటంటే దానికి కూడా ఆర్సీసీ 2 షట్టర్స్ నిర్మించి లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా అందరి సమక్షంలో అద్దెకి కూడా జీపీకి సొంత ఆదాయ నిధులను వనరులను సమకూర్చడం కోసం అని ఇదొక ప్రతిపాదిక ఉంది. జీపీ పరిధిలో ఉన్న కోక రేకుల షెడ్డు స్థలం అద్దెలు 1 సంవత్సరం గాను ఇది వరకు ఉన్నటువంటిది 4800 రూపాయలు ఉండే 1 ఇయర్కు. దానిని మేము ఏమంటున్నామంటే అందరి సమక్షంలో తీర్మానం 1000 అదనంతో కలిపి 5800కు పెంచుటకు మీ అందరి ముందు ప్రతిపాదన పెడుతున్నాము. మీ అందరి సమక్షంలో ఎంత డిసైడ్ అయితే అంతే. సుమారు మనకు దగ్గర 50 కోకలు ఉన్నాయి జీపీకి. ఇంకొకటి రేకుల షెడ్డు కోకలు. ఇదే కోకలు అవి రెంటెడ్ లబ్ధిదారులు కాకుండా మరొక వ్యక్తులకు అద్దెలకు ఇచ్చి వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి జీపీ నుండి అగ్రిమెంట్ తొలగించుట. అంటే రెంటెడ్ కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళకు రెంట్కి ఇచ్చి అదనంగా కొంచెం పేమెంట్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. జీపీకి మాత్రం 4800 దగ్గరికి ఇస్తున్నారు. వాళ్ళకి అదనంగా పేమెంట్ ఎక్కువ ఉందని చెప్పి ప్రతిపాదించింది. 400 కాడికి సంవత్సరానికి 4800ను మేమున్న 400ను పెంచేసి 1000 రూపీస్ చేసి 1000 అదనంగా అని చెప్పేసి ప్రతిపాదన పెట్టడం జరిగింది. దాన్ని పాలకవర్గం ఏమనుకుందంటే నెలకు 1000 రూపాయలు చేద్దాం, గ్రామ సభ ఎట్లా ఆమోదం తెలిపితే అట్లా చేద్దామని కోకల గురించి మాట్లాడదామని అన్నారు. అంటే మాత్రం తీసేయాలని చెప్పి రాసినాం సార్. ఖచ్చితంగా చేసుకోండి. ఓన్లీ ఓనర్లే 20,000 వస్తాయి. 20,000 జీతాలు పోతాయి. అవి కూడా ఈ 400 రూపాయలకు కూడా నెల చెల్లించడం లేదు. ఒక ట్రాక్టర్తో ఒక డ్రైవర్తో అంటే శానిటేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే అదనంగా ఒక చెత్త సేకరణ కోసం అదనంగా మరొక ట్రాక్టర్ని కొనుగోలు చేసి సిబ్బందిని నియమించుటకై ప్రతిపాదిక చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొన్న 10th వార్డులో కంజు రాములు ఇంటి నుంచి శివంతి ప్రసాద్ ఇంటి హౌస్ వరకు ఉన్న డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అది అండర్ గ్రౌండ్ అనేది మోరీ అనేది కంప్లీట్ అయింది, టోటల్ గా పూర్తి అయింది. అందరికి ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా కోరుకుంటున్నా. ఏం లేదు, పోయినసారి గ్రామ సభ పెట్టినప్పుడు కాలేజ్ కోసం మాట్లాడడం జరిగింది, ల్యాండ్ కోసం కూడా అడగడం జరిగింది. ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఐడెంటిఫికేషన్ చేసి మాకు త్వరలోనే చూపిస్తామని కూడా మాట ఇచ్చారు. దానికోసం అడుగుతున్నా. పిల్లల భవిష్యత్తు కోసం 9 మంది లేరు, టిఎస్ఎన్ఆర్ స్కూల్లోనే అడ్జస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక రెడ్డి సంఘం రెంట్ తీసుకొని ప్రజెంట్ వాళ్ళని ఊరు నుండి కాలేజ్ పోవద్దని పోరాటంతో తెచ్చుకున్న కాలేజ్. దానికోసం మీరు గ్రామ సభ నుంచి ఏం మాటిస్తారనే అడుగుతున్నాను. ఎందుకంటే కాలేజ్ అనేది ఇంపార్టెంట్. స్కూల్ తర్వాత కాలేజ్కి డైరెక్ట్గా కామారెడ్డి వెళ్ళి చదువుకోలేని వాళ్ళు ఇప్పుడైతే దొమ్మకొండ కొద్దిమంది కాలేజ్కి కామారెడ్డి కొద్దిమంది వెళ్తున్నారు. లోకల్లో కాలేజ్ ఉంటే సాయంత్రం 6 వరకల్లా పిల్లలు ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. కామారెడ్డి నుంచి బస్ ఎక్కి దిగి వచ్చేసరికి రాత్రి 8:30, 9 అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని మాకు ల్యాండ్ ఎక్కడ ఇస్తారని మాత్రం నేను గ్రామ సభ తరఫున అడగదలుచుకున్నాను. ఆ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడున్న సంవత్సరమే మళ్ళొక సంవత్సరం అడిషనల్గా తీసుకొని రెంట్కి తీసుకున్నారు. ఈ సంవత్సరంలోగా ఎక్కడైనా కాలేజ్ ఉండే ప్రపోజల్ ఉందా? దానికి ఏమైనా మాట ఇవ్వగలుగుతారా? జాగా ఉంది, దాన్ని ఎకరా 30 గుంటల జాగా రికార్డుకుంది. అది అక్కడిక్కడ దున్నుకొచ్చారు కాబట్టి దానిలోనే కాలేజీ కడితే బాగుంటుంది. అలా సరిపోకపోతే గుడి జాగా కూడా వాడుకుందాం. విశేషాలు లేదని చెప్పేసి పాత పోలీస్ స్టేషన్ వద్ద, పాత పోలీస్ స్టేషన్ అంటే ఎక్కడ? గుర్జు దగ్గర పోలీస్ స్టేషన్. దాని గురించి మేము ఆల్రెడీ దాని గురించి రేకుల ఎస్టిమేషన్ వేసినాం. మాకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక్కసారి కన్సల్ట్ కమ్మని. వాళ్ళన్నా చెప్పింది 100% కరెక్ట్. ఆడ 3 ఎకరాలు తీసుకున్నప్పుడు మనకు 2 పోలీస్ స్టేషన్లు అయినా ఇంతవరకు. గుర్జు దగ్గర ఒక పోలీస్ స్టేషన్, పాత గ్రామ పంచాయత్ బిల్డింగ్లో ఒక పోలీస్ స్టేషన్.
2 పోలీస్ స్టేషన్లు వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి. మనం 3 ఎకరాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ఒక పోలీస్ స్టేషన్ ల్యాండే మనకు వాపస్ ఇచ్చిర్రు, ఇంకో పోలీస్ స్టేషన్ మనం అడగలేదు, అది వాళ్ళు ఇవ్వలేదు, అది వాళ్ళ మీద పట్టా ఉన్నది. ఒక్క పోలీస్ స్టేషన్ మొన్న ఎస్పీ ఆఫీస్లో రీసెంట్గా మొత్తం చూపించేసింది సార్. ఎస్ఐ గారు నేను వెళ్ళాం కానీ సార్ రాలేడు, ఎందుకంటే అది అన్అఫీషియల్గా నేను పోయినందుకు చెప్పిండు. ఇది ఓన్లీ ఈ ఒక్క పాత పోలీస్ స్టేషన్ భాగందే మనకి ఇచ్చేసి పాత గ్రామ పంచాయతీ భాగమే మనకి ఇచ్చింది. గుర్జుకాడ్ అది మనకి ఇవ్వలే, ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ దాంట్లోనే నమోదుంది. దానికి కూడా పోదాం, దానికి కూడా. నమస్కారాలు. నేను అంగన్వాడీ టీచర్ ప్రీ స్కూల్ పిల్లలు 3 to 6 పిల్లలకి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము ఒకరికి 2 డ్రెస్సులు యూనిఫామ్ రావడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా గవర్నమెంట్ స్కూల్కి బీబీపేట గ్రామ పంచాయతీలో 225 ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా 10 గ్రామ సమాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే మనకు బ్యాంక్ లింకేజ్ సంబంధించింది గత సంవత్సరం మనకు 136 గ్రూపులకు గాను 10,98,00,000 రూపాయలు బ్యాంక్ లింకేజ్ కింద యూనియన్ బ్యాంకు బీబీపేట బ్రాంచ్ నుంచి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సంఘాలకు శ్రీనిధి కింద ఇప్పించడం జరిగింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే నిర్మించుకుంటున్నారో ఈ గ్రామ పంచాయతీలో 23 మందికి ₹1,00,000 చొప్పున 23 లక్షల రూపాయలు లోన్గా ఇవ్వడం జరిగింది. రీపేమెంట్ చేయాలి. ఇదంతా కూడా మళ్ళా యూనియన్ బ్యాంకు ద్వారా మనం చేయడం జరిగింది. ఇదే కాకుండా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మన క్యాంటీన్స్, పెట్రోల్ బంక్స్, ఆర్టీసీ బస్సులు, మళ్ళీ ఎంటర్ప్రైజెస్, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మన బీబీపేట మహిళలను ముందంచెలో ఉంచడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈ 225 సంఘాలే కాకుండా ఇంకా సంఘం బయట ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు గ్రామం లోపల. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సంఘంలో అయితే కొత్త సంఘాలు చేయడం, లేదంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సంఘంలో చేర్పించడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా వృద్ధుల సంఘాలు, దివ్యాంగుల సంఘాలు, మహిళా సంఘాలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు స్నేహ సంబంధించింది కూడా అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో కిషోర బాలికలను కూడా 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలను కూడా గ్రూపులుగా చేయడం జరుగుతూ ఉంది సార్. ఇట్లా మన అడల్ట్స్ అండ్ గర్ల్స్ పాలకవర్గ సభ్యులందరికీ, అధికారులకు, అనధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. SIR సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ చేయడం. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఒక దగ్గర మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది మన BLOలు ఓటర్ లిస్టు 2002 నుంచి 2025 లిస్టు తీసుకొని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 95% దాకా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సవరణ ఫామ్ 7 కానీ ఫామ్ 6 కానీ ఇంకా మిగిలిపోయినవి ఉంటే ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. ఇది 25th నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 30 వరకు చేయడం జరుగుతుంది. సహకరించగలరు. ఇంటింటి సర్వే BLOలు మన VOAలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి సహకరించి ఇంటింట సర్వే ప్రతి ఇంటికి తిరిగి సేకరించడం జరుగుతుంది. ఏదైనా తప్పులు ఉన్నచో ఇప్పుడే సవరణ చేయడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్లోని సాదా పరిణామాలు భూభారతిలో వచ్చినటువంటి 199 సర్వే నంబర్లు 266 సర్వే నంబర్ అప్లై చేయడం జరిగింది. వాటిలో POT 60 వచ్చినది. లావణి పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్ పట్టా చేయడానికి ఇంకా మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి సర్కులర్ రాలేదు కాబట్టి పట్టా భూములు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా 20 చెక్కులు ఉన్నాయండి ఆడియో ఆఫీస్ నుంచి వచ్చేటివి. రేషన్ కార్డులు మొత్తం 80 రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. NFBS 80 సార్, కొత్త రేషన్ కార్డు 80 ఇవ్వడం జరిగింది. NFBS 4 ఇవ్వడం జరిగింది. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిషియరీ స్కీమ్ చనిపోయిన వ్యక్తికి ఎటువంటి రైతు బంధు కానీ బ్యాంకులోని ఇన్సూరెన్స్ రాకపోతే ఈ NFBS కింద MRO ఆఫీసులోని అప్లై చేసుకొని చేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ.
కానీ కొడుకు చచ్చిపోయాడు, బిడ్డ చచ్చిపోయింది, ఆ బిడ్డకి మరి మా తమ్ముడు ఉన్నాడు, ఆడు చోటోడు అన్నీ తెలిసిండు కూడా. 40,000కు సాగర్ చెట్టు ఆ జాగా అంట కట్టింది మాకు ఒకరికి తెలియకుండా. దానికి బెడ్రూమ్ కానీ పెట్టుకుంటే బెడ్రూమ్ వచ్చినా కానీ దానికి పక్కకు పెట్టి ఇంట్లో వాళ్ళకేమో ఇంటి ఇచ్చిండ్రు. పురాగనే గది లేదు, పురాగనే గది లేక 5 కూరగాయలు పట్టుకొని అది ఎందుకు ఇవ్వకుండా అయిపోయింది. ఇక్కడ ఉన్న నా పేరు సుశీల. నేను సబ్ సెంటర్లో చేస్తున్నా. ఇప్పుడు వచ్చేది జూన్ కాబట్టి ఇది జూన్లోనే ఉన్నాం కాబట్టి వర్షాలు వస్తాయి కాబట్టి కొత్త వాటర్ వస్తాయి, కలుషితం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ట్యాప్ వాటర్ అయితే వేడి చేసుకుంటాం. ఇస్తారు, సెంటర్లో ఇస్తారు. ఇళ్ళ కంటే చాతన కానీ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకులో మన వస్తే మనం ట్రాన్స్ఫర్లో వచ్చాం. మన నీటి గురించి అంటే మన ఊళ్ళో 5 ట్యాంకులు ఉన్నాయి. 5 ట్యాంకుల్లో ప్రతి నెలకి ఖచ్చితంగా 3 సార్లు క్లీన్ చేసుకుంటాము. క్లోరినేషన్ కూడా జరుగుతుంది. మనకు ఆల్రెడీ WTP మిషన్ అక్కడ మర్కల్ దగ్గర ఉంటుంది, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అక్కడ నుంచి మనకి వాటర్ సరఫరా జరుగుతుంది, క్లోరినేషన్ జరిగే వస్తుంది. అయినా కూడా మన జీపీ నుంచి కూడా మన క్లోరినేషన్ అనేది చేపించడం జరుగుతుంది. అయినా కూడా మన ఇంటింటికి వాటర్ సప్లై జరిగినప్పుడు ఇప్పుడు వస్తుంది వర్షాకాలం కాబట్టి అందరూ వేడి చేసి నీటినే సండే అయినా రిసిప్ట్ ఇస్తలేడు. నిర్మించే విధంగా చూసుకోవడం. ప్రతి గ్రామంలో కనీసం 50 పంట కుంటలు చేపట్టుకునే విధంగా చూసుకోవడం. ప్రతి గ్రామంలో కనీసం ఒక కుంట చెక్ డ్యామ్ నిర్మించుకోవడం. గుట్టలు ఉన్న గ్రామాల్లో ఎత్తు నుండి పల్లెలకు అనువైన పనులు కందకాలు చేపట్టుకోవడం. గతంలో నిర్మించిన జల సంరక్షణల నిర్వహణ మరమ్మతులు విధించుకోవడం. స్థలాలకు నీటి భద్రత, భూగర్భ జలాల పెంపుదల మరియు సుస్థిర జల నిర్వహణ సాధించడమే జల్ సంచయ్ జన్ దివారీ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నట్టు. లాస్ట్ ఇయర్ ప్రత్యేకంగా NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని దేశవ్యాప్తంగా ఒక పరీక్ష జరుగుతుంది 8వ తరగతి విద్యార్థులకు. దాంట్లో మా విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చాం. దానికి స్పెషల్ కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 20 మంది పిల్లల్ని రాయిస్తే 8 మంది విద్యార్థులు NMMS స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యింది. జిల్లాలో మనది మొదటి స్థానం. జిల్లాలో 8 మంది రావడం మనది. తర్వాత TSMS బాన్స్వాడ, అదేమో మోడల్ స్కూల్. అక్కడ పరీక్ష పెట్టి పోటీ పరీక్ష పెట్టి తీసుకుంటారు. పరీక్ష పెట్టి తీసుకున్న విద్యార్థులతోటి మనం పోటీ పడి 8 మంది స్కాలర్షిప్ వచ్చింది. 8 మందికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి వచ్చే అంటే జనరల్ ఫండ్ మనం TSB పాస్లో జమ చేస్తున్నాం కదన్నా, ఇవి మెయింటైన్ ఖర్చుకు అవుతున్నాయి. మనం గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు. టెంట్ బిల్లు తీసుకోవచ్చు. రెడీ గారు, హలో రెడీ గారు, జాబ్ గురించి ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడినాం. ఒక డిస్కషన్ అన్న కంపెనీ చైర్మన్ ఉన్నారు. ట్యాక్స్ వసూలైనవి, ట్యాక్స్ వసూలైన చాలా నిలుపుతుందా. వెయిటింగ్ గవర్నమెంట్ చెక్, వెయిటింగ్ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ సర్కులర్ ఇచ్చింది 5 లక్షల శాలరీస్ ఎప్పుడైనా ఆపదు గుర్తులో ఇవ్వండి. అంటే ఇలా టెంట్ బిల్ ప్రమాణ స్వీకారం నిమిత్తం 30,000 ఇవ్వడం జరిగింది. గ్రామ సభ రైతు వేదిక అప్పుడు నిమిత్తం 11,000 పేమెంట్ ఇవ్వడం జరిగింది టెంట్ వేసినందుకు. ఉగాదికి ఉప్పు మల్లేశం లైటింగ్ పెట్టినందుకు 12,000, మొత్తం 53,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. MD ప్రకారము ట్రావెల్స్ నిమిత్తము సత్యనారాయణ ఎక్స్ 1,34,060 రూపాయలు ఇవ్వడం జరిగింది. పీటర్ సామాగ్రి కొనుగోలు నిమిత్తం D. రవికాంత్ 78,600 రూపాయలు చెల్లించడం జరిగింది.
ఆదిముత్యం గారికి మోటార్స్ 12 పీకి దించినందుకు 12 మోటార్లు ఆడదాకా చీట్ వచ్చినాయి 12 మోటార్లు తీసి దించినందుకు 32,400 రూపాయలు చెల్లించడం జరిగింది. పీటీఎంఎస్ సామగ్రి కొనుగోలు 1,27,900 చెల్లించడం జరిగింది. కమ్మర్ శ్రీనివాస్ ట్యాంకర్ వెల్డింగ్ చేసినందుకు 20,000 చెల్లించడం జరిగింది. శానిటేషన్ క్లీనింగ్ ఎన్ఎంఆర్ 59 రూపాయలు TRB% నిల్వ ఉన్నది. మీద చర్చించడం అని చెప్పేసి 3 ఘన వ్యర్థ నిర్వహణ తడి పొడి మళ్ళా థ్యాంక్ యూ. సేపులో ఒక చిన్న పాట పాడతా. పత్రిక మిత్రులందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాం. ఒక్కరా ఇద్దరా ఇందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఇందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోటి మండే గంజి కొరకు వలసపోయిన వాళ్ళు కొందరు. తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వారు కొందరు. కాలే కడుపుతోటి మండే గంజి కొరకు వలసపోయిన వాళ్ళు కొందరు. తీర్థయాత్రలు కాని తిరునాళ్లకు పోయి తిరిగి రాని వారు కొందరు. అత్తగారిచ్చిన కొత్త కారులోను సూలు బాసిరి ఎందరో. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతికేటోళ్ళు కొందరు.